మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. స్నేహితులారా, దావీదు ఇక్కడ దేవుణ్ణి బతిమాలుకునుట మనం చూస్తాం. దావీదు దేవుని యొక్క శిక్షను అనుభవిస్తున్నట్లు, దావీదు దేవుడు తనను శిక్షిస్తున్నట్లు విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం మనం బాగా గ్రహించాలి. దావీదు ఇక్కడ ఫలానా పాపం నేను చేశానని ఆ పాపం గురించి మాత్రం చెప్పడు, కానీ దేవుడు తనను శిక్షిస్తున్నాడని, దేవుడు తనను మందలిస్తున్నాడని, దేవుడు తనను నిజంగా నేను దేవుని శిక్షకు పాత్రుడని అతను బాగా గ్రహించి దేవుణ్ణి బతిమాలుకోవడం మనం ఇక్కడ చూస్తాం. అంటే ఇక్కడ దావీదు దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. దేనికోసం అంటే తన విషయంలో దేవుడు కఠినంగా ప్రవర్తించకూడదని దేవుణ్ణి బహుగా బతిమాలుకుంటున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే, నన్ను దెబ్బలు కొట్టడం నువ్వు మానుకో, నీ చేయి చేసిన గాయాల వల్ల నేను చచ్చిపోతున్నానని దావీదు కూడా ఇక్కడ మొరపెట్టడం మనం చూస్తాం. అంటే నా ప్రియమైన స్నేహితులారా, దావీదుని దేవుడు కొడుతున్నాడని, ఆ కొట్టడం మానుకోవాలని, అంటే ఇక్కడ దెబ్బలు కొట్టడం అంటే శిక్షిస్తున్నాడని, గాయాలు చేస్తున్నాడని, ఆ గాయాల వల్ల నేను మనోవేదన చెందుతూ కుషించిపోతూ చచ్చిపోతున్నానని దావీదు ఇక్కడ బతిమాలుకుంటాం, దేవుణ్ణి బతిమాలుకుంటాం మనం చూస్తాం. అలాగే నా ప్రియమైన స్నేహితులారా, యోబు కూడా ఈ విధంగానే దేవుణ్ణి బతిమాలుకుంటాడు. ఏ విధంగా బతిమాలుకుంటాడంటే, యోబు గ్రంథం 9వ అధ్యాయం 34వ వచనం మనం చూస్తే, ఆయన తన శిక్షణా దండం నా మీద నుండి తొలగించాలి, ఆయన భయంకరమైన చర్యలు నన్ను భయంకంపితునిగా చేయకుండా చూడాలని యోబు కూడా ఇక్కడ మరి దేవుని బతిమాలుకుంటూ మనం చూస్తాం. అంటే యోబు మీద కూడా దేవుని యొక్క శిక్షణాదండం ఉందని, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడని ఆయన తెలుసుకున్నాడు. కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుని శిక్షణాదండం నా మీద నుండి తొలగిపోవాలని, దేవుడు దాన్ని తొలగించాలని యోబు కూడా దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. అంటే ఆయన భయంకరమైన కార్యాలు చేస్తాడని, వాటిని బట్టి నేను భయంకంపితునిగా నేను ఉండకూడదని, నేను అలాగా మరి ఉండటకు నాకు ఇష్టం లేదని ఇక్కడ యోబు ఏం చేస్తున్నాడంటే దేవుని బతిమాలుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం కూడా మనం చదివితే, నీ బరువైన చెయ్యి నా మీద నుండి తీసేయి, నీ గురించిన భీతి నన్ను భయపెడుతుంది అని కూడా మరి ఇక్కడ యోబు మరి దేవుణ్ణి బతిమాలుకోవటం కూడా మనం చూస్తాం. అంటే దేవుడు బరువైన చెయ్యితో నన్ను కొడుతున్నాడని, దేవుని యొక్క చెయ్యి నా మీద బరువుగా ఉందని, నేను గూర్చిన భీతి నన్ను భయపెడుతుందని, నన్ను భయపెట్టనీయకుండా చేయని యోబు కూడా మరి బతిమాలుకోవటం మనం చూస్తాం. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ కూడా దేవుడు వీరిని శిక్షకు అప్పగించాడు. వీరిద్దరూ అంటే దావీదుని దేవుడు శిక్షించాడు. అలాగే యోబును కూడా మరి యోబును కూడా దేవుడు మరి శిక్షల గుండా పరీక్షల గుండా నడిపించాడు. అయితే వీరు చేసే ప్రార్థన ఏంటంటే, వీరు దేవుణ్ణి బతిమాలుకుంటున్నారు. ఎట్లా అంటే, అయ్యా, నువ్వు మమ్మల్ని న్యాయంగా శిక్షించి సరిదిద్దు, కానీ కోపంగా కాదు, అలా చేస్తే మేము బొత్తిగా లేకుండా పోతాం, కాబట్టి నువ్వు మమ్మల్ని న్యాయంగా శిక్షించి సరిదిద్దని వీళ్ళు బహు వినయంగా దేవుని బతిమాలుకుంటున్నారు. నా ప్రియమైన స్నేహితులారా, మనిషి పాపాలు కారణంగా నీవు మనిషికి చివాట్లు పెట్టి శిక్షిస్తావు. అలాగే అంటే దేవుడు ఏం చేస్తాడంటే, మనిషి చేస్తున్నటువంటి పాపాల కారణంగా మనుషుల్ని చివాట్లు పెట్టి శిక్షిస్తారు. అయితే దేవుడు కొంతమందిని మందలిస్తాడు. అంటే తాను ప్రేమించే వారందరినీ ప్రభువు శిక్షిస్తాడు. అయితే తాను కుమారులుగా స్వీకరించే ప్రతి వ్యక్తిని ఆయన ఏం చేస్తాడంటే శిక్షకు గురి చేస్తాడు, అంటే దెబ్బలకు గురి చేస్తాడు. అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా శ్రమల ద్వారా, శిక్షణ ద్వారా మరి తనకు ప్రియమైన కుమారుడిగా ఎంచుకున్నాడు. అలాగే తాను ఎందరైతే మరి అంగీకరిస్తారో, విశ్వసిస్తారో వారిని కూడా శిక్ష గుండా తీసుకెళ్తాడు.